హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు పీఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్నవారు కానీ పీఎం విశ్వకర్మకు అప్లై చేసుకుందాం అనుకున్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే మీరు ఏ మిస్టేక్స్ చేశారు, అప్లై చేసుకునే వాళ్ళు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి, ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈ పీఎం విశ్వకర్మ ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేసుకోండి. ఈ పీఎం విశ్వకర్మకు సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ చేయడం అయితే జరిగింది. మీకు ఏ డౌట్ ఉన్నా మన ఛానల్లో వీడియో అయితే చూడండి. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఆల్ పై సెలెక్ట్ చేయండి. ఇలా చేయడం ద్వారా అందరికన్నా ముందు నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ చూసే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఆన్లైన్కు కానీ యూట్యూబ్కు కానీ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాతో కామెంట్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి, అందులో జాయిన్ అయితే అవ్వండి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నాతో చాట్ అయితే చేయొచ్చు. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా రిప్లై అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరికి మన ఛానల్లో 100% రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా వాట్సాప్ ద్వారా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ పీఎం విశ్వకర్మ అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది కూడా మేము పీఎం విశ్వకర్మకు అప్లై చేసుకొని చాలా రోజులు అవుతుంది, మాకు ఇంతవరకు ఎటువంటి మెసేజ్ కానీ ఫోన్ కానీ రాలేదని చాలామంది అయితే అంటున్నారు. అయితే ఈ పీఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లేదంటే మీరైనా సరే పీఎం విశ్వకర్మ పోర్టల్ ఓపెన్ చేసి బెనిఫిషరీ లాగిన్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి మీరు ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఆ వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు పైన రైట్ సైడ్లో పెండింగ్ అని చూపిస్తుంది. అసలు మీకు జీపీ పెండింగ్ ఉందా, యూఎల్బీ పెండింగ్ ఉందా, డిఎం పెండింగ్ ఉందా, డీసీ పెండింగ్ ఉందా, డిఎఫ్ఓ పెండింగ్ ఉందా అని మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఒక ఇంట్లో ఎంతమంది ఈ పీఎం విశ్వకర్మకు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అయితే రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఈ పీఎం విశ్వకర్మకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదంటే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ వేరే వేరే ఉండాలి. ఒకే మొబైల్ నెంబర్ 2 ఆధార్ కార్డులకు ఉండకూడదు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే రేషన్ కార్డులో ఉన్నా సరే ఇద్దరి ఆధార్ కార్డులకి వేరే వేరే మొబైల్ నెంబర్ ఉండాలి. అట్లా ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ విధంగా అప్లై చేసినా సరే మీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి కానీ సచివాలయం వాళ్ళకైతే మెసేజ్ వెళ్ళడం అయితే జరుగుతుంది. మీరు ఇదివరకే అప్లై చేసుకున్నారు కదా, మీ ఇంట్లో ఒకళ్ళని ఓకే చేస్తే ఓకే, లేదంటే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. చాలామంది చాలా రోజుల నుంచి అప్లై చేశాము, మేము అప్లై చేసి నుంచి పెండింగ్ అసలు అదే చూపిస్తుంది, అసలు ప్రాసెస్ ఏం జరగట్లేదని అయితే అంటున్నారు. జీపీ పెండింగ్ కానీ, యూఎల్బీ పెండింగ్ కానీ, డిఎం పెండింగు, డీసీ పెండింగు, డిఎఫ్ఓ పెండింగ్ అని 6 months 8 months నుంచి అంతే చూపిస్తుంది అని చాలామంది అంటున్నారు. అయితే ఈ పీఎం విశ్వకర్మ ప్రాసెస్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో అర్థమైతే కావడం లేదు. కొన్నిసార్లు చాలా ఫాస్ట్గా అవుతుంది. డిసెంబర్లో అప్లై చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఓకే కాని వాళ్ళు ఉన్నారు. ఫిబ్రవరి మార్చిలో అప్లై చేసిన వాళ్ళు ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నేను ఈ పీఎం విశ్వకర్మ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను. వాళ్ళకైతే ఫోన్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై అయితే చేసుకోండి. అయితే చాలామంది మాకు ట్రైనింగ్ సెంటర్ ఎక్కడో తెలియడం లేదు, మాకు ఫోన్ రావడం లేదని అయితే అంటున్నారు. మీకు పీఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్న వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ ఎక్కడో తెలియకుంటే మీ విలేజ్లో కానీ మీ రిలేషన్లో కానీ మీ డిస్ట్రిక్ట్లో ఎవరైనా సరే ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడ్రస్ అడిగి వెళ్ళండి. లేదంటే నేను ట్రైనింగ్ సెంటర్ ఎక్కడో తెలుసుకునే ఒక వీడియో అయితే చేశాను, డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. మీరు ఆ వీడియో చూసి మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే మీ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడో మీరే తెలుసుకొని వాళ్ళకి ఫోన్ చేసి ట్రైనింగ్ సెంటర్కి అయితే వెళ్ళొచ్చు. ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత 4000 రూపీస్ అమౌంట్ కూడా చాలామంది పడడం లేదని అయితే అంటున్నారు. అయితే చాలామంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ లేదంటే ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఇవ్వడం వల్ల ఈ 4000 రూపీస్ అమౌంట్ అయితే పడడం లేదు. అయితే ఈ 4000 అమౌంట్ కూడా స్టార్టింగ్ ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళకి 1 week 10 daysలో అయితే పడింది. ఇప్పుడు 20 days 1 month వరకు అయితే పడడం అయితే లేదు. మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఖచ్చితంగా 1 month లోపు ఈ 4000 రూపీస్ అమౌంట్ అయితే మీ అకౌంట్లో క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళకి 1,00,000 రూపాయల లోను ఎప్పుడు వస్తుందని చాలామంది కంగారు పడుతున్నారు. ఎందుకంటే ప్రతి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్క బ్యాచ్ ఉంటుంది. అంటే మీరు దర్జీకి అప్లై చేశారా, మేస్త్రికి అప్లై చేశారా, మీకంటూ ఒక టీం అంటే మీ బ్యాచ్ ఉంటుంది కదా, ఒక 50 members కానీ 40 members
అట్లాంటి మీ గ్రూప్లో మాకు బ్యాంకు నుంచి ఫోన్ వచ్చిందని కొంతమంది పెడుతున్నారు, కొంతమంది లోన్ వచ్చిందని పెడుతున్నారు కదా, దాంట్లో రాని వాళ్ళు టెన్షన్ అయితే పడుతున్నారు. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు బ్యాంక్ నుంచి లెటర్ రాకుంటే మీరే బ్యాంకుకి వెళ్ళి పిఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్నాం సార్, లిస్టులో పేరుందా అని అడగండి. ఒకవేళ లిస్టులో మీ పేరు లేకున్నా తర్వాత నెక్స్ట్ లిస్టులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరి పేరు కూడా వస్తుంది, కానీ టైం అయితే పడుతుంది, వెయిట్ అయితే చేయండి. అయితే ఈ పిఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్న వాళ్ళు కొంతమంది 1 lakh లోన్ కదా, మాకు 1 lakh లోన్ అయితే ఇవ్వడం లేదు, 50,000 ఇస్తున్నారని అంటున్నారు. మరికొంతమంది అయితే అసలు బ్యాంకుకు మేము వెళ్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు, మాకు అసలు లోన్ కూడా ఇవ్వడం లేదని చాలామంది అయితే అంటున్నారు. మా పేపర్స్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు, మాకు ఇంతవరకు ఫోన్ చేయడం లేదని మరికొంతమంది అంటున్నారు. అయితే ఈ పిఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకులో సిబిల్ స్కోర్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది. సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి మాత్రం లోన్ ఫాస్ట్గా ఇస్తున్నారు, సిబిల్ స్కోర్ లేని వాళ్ళకు అమౌంట్ తక్కువ ఇస్తున్నారు. మీరు ఇంతకుముందు ఏదైనా లోన్ తీసుకొని రీపేమెంట్ తొందరగా చేయనట్లయితే అసలు మీకు లోన్ కూడా ఇవ్వడం అయితే లేదు. ఈ పిఎం విశ్వకర్మ టూల్ కిట్ మీకు ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ అయితే వచ్చింది. ఆ మెసేజ్ రాని వాళ్ళు మీరు మీ మొబైల్లో భీమ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఆ భీమ్ యాప్ ఇన్స్టాల్ చేసి ఈ వోచర్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ క్యూఆర్ కోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఇది ఎక్స్పైరీ డేట్ లోపు పిఎం విశ్వకర్మ నుంచి వాళ్ళే వచ్చి మీకు టూల్ కిట్ ఇచ్చి వెళ్ళడం అయితే జరుగుతుంది. వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.